ప్రేక్షకులకు దేవి నవరాత్రి శుభాకాంక్షలు. దాండియా అంటేనే ఒక వైబ్. ఈ నవరాత్రి వైబ్ను మీ ముందుకు తీసుకురావడానికి నేను ఉప్పల్లోని పలాని కన్వెన్షన్ హాల్కి వచ్చాను. అబ్బాయిలు అందరూ కలర్ఫుల్ డ్రెస్సుల్లో చాలా అట్రాక్టివ్ గా ఉన్నారు. దాండియా స్టిక్స్ తో అదరగొట్టేస్తున్నారు. అయితే ఇంకా ఎందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళి మనం కూడా దాండియాను షురూ చేద్దాం రండి. ఆడి ఫుల్గా ఆడేసి అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్న ఒక ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాం.
హాయ్ అండి, హలో. హాయ్. ఎప్పటి నుండి దాండియా ఆడుతున్నారు? కరీంనగర్లో తెలుసు 30 సంవత్సరాల కిందట అక్కడ నుంచి ఆడతాం. తర్వాత ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాక ఇప్పుడు కొద్దిగా ఏజ్ అయిందనే ఈ సంవత్సరమే వచ్చినాం. అంటే ఇప్పుడు మీరే చెప్తున్నారు ఇంత ఏజ్ అయిందని, బట్ అయినా ఇప్పుడు దాండియా ఆడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే మీకు అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే అదంటే ఇష్టం అనమాట. అట్లా మేము బతుకమ్మ ఆడేవాళ్ళు అంతటా అట్లా తెలిసి సరే ఇప్పుడు దాండియా ఆడితే బాగుంటుంది కదా అని ఇంట్రెస్ట్. అంటే ఇది నార్త్ కల్చర్ కాబట్టి మీరు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు అనుకోవచ్చు. నార్త్ అనేం లేదు, ఒక ఇంట్రెస్ట్ అనమాట, బాగుంది అని. ఫస్ట్ టైం వచ్చాను నేను ఇక్కడ. మీరు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ఇక్కడ అటెండ్ అయ్యాను. అండ్ దాండియానే కాదు, ఈవెన్ బతుకమ్మ సాంగ్స్ కూడా వేశారు కాబట్టి బోత్ కల్చర్స్ అండ్ దాండియా అండ్ బతుకమ్మ బోత్ కల్చర్స్ ఇక్కడ మేము ఎక్స్పీరియన్స్ చేయగలిగాము. అండ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఏజ్ తో డిఫరెన్స్ లేదు దాండియా ఆడడానికి అంటూ ప్రూవ్ చేస్తూ వీళ్ళంతా 40 ఇయర్స్ నుంచి కూడా దాండియా కోసం ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారంట. సో ఇది వీళ్ళ స్టోరీ. మళ్ళీ కొందరితో మాట్లాడి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి ఇద్దరు ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో. హలో అండి, మీరు ఎవ్రీ ఇయర్ వస్తారా దాండియాకి? ఇదే ఫస్ట్ టైమా? ఎవ్రీ ఇయర్ వస్తాం. ఇదే ఈవెంట్కి వస్తూ ఉంటారా? ఇది అన్ని అటెంప్ట్ చేస్తుంటాము. సో ఇది కూడా ఇయర్ వద్దామని చెప్పేసి వచ్చాము. మరి మీరు ప్రతి ఇయర్ ఎక్స్పీరియన్స్కి ఈ ఇయర్ ఎక్స్పీరియన్స్కి మీకు ఏమైనా డిఫరెన్సెస్ కనిపించినాయా? ఈ ఇయర్ చాలా బాగుంది, ఎందుకంటే ఇక్కడ లైవ్ డీజే డోల్ అండ్ ఇంకా డాన్సర్స్ కూడా హెల్ప్ చేయడానికి చాలా మెంబర్స్ ఉన్నారు. సో మాకు స్టెప్స్ కూడా ఈజీ అయిపోయాయి. మీ ఇద్దరు సిస్టర్సా? లేదు, మేము యాక్చువల్లీ జిమ్ ఫ్రెండ్స్. ఓకే, ఎప్పటి నుంచి మీరిద్దరు ఫ్రెండ్స్? లాస్ట్ 1.5 months. ఓకే, సో యూ గైస్ ఆర్ అటెండింగ్ దిస్ ఫర్ లాస్ట్ 2 years. వాట్ ఎనర్జీ, వాట్ ఏ జోష్. ప్రతి ఒక్కరు కూడా పోటీ పడి మరీ డ్యాన్స్ చేస్తున్నారు. ఇక్కడ మనకు ఒక కొత్త ట్రెండ్ కూడా కనిపిస్తుంది. ట్రెడిషనల్ డ్రెస్ మీద వెస్టర్న్ స్టైల్లో కూడా ఫ్యాషన్ ట్రై చేస్తున్నారు. ఒక పక్క ట్రెడిషనల్ అటైర్, ఇంకో పక్క వెస్టర్న్ కల్చర్తో మొత్తం మనకు కంబైన్డ్ కల్చర్ కనిపిస్తుంది. ఆడ మగ చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. రాజస్థానీ స్టైల్ ఇంకా గుజరాతీ స్టైల్లో డ్రెస్సింగ్స్ ఉన్నాయి కలర్ఫుల్గా. మనకు రాజస్థానీ వచ్చేసి రెడ్, బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్స్లో వేస్తారు. అదే గుజరాతీ వాళ్ళు చూసుకుంటే మాత్రం వాళ్ళు మల్టీ కలర్స్ని ప్రిఫర్ చేస్తారు. ఇంకా జ్యువెలరీకి వచ్చేసరికి వాళ్ళు గవ్వలు ఇంకా అద్దాల అటువంటి డ్రెస్సెస్ని చాలా ప్రిఫర్ చేస్తారు. మన హైదరాబాదీ వాళ్ళు ఎట్లాంటి కల్చర్నైనా దేన్నైనా కానీ ఈజీగా అడాప్ట్ చేసుకుంటారు. అందువల్ల మనకు ఈ దాండియా అనేది కూడా ఎంతో ఇష్టంగా అందరూ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరైనా మిస్ అయి ఉంటే తప్పకుండా వచ్చి ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి.
పూర్ణే శంకర ప్రాణ వల్లభ జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దేహిచ పార్వతి. ఆది భిక్షువు అయినటువంటి శంకరుడికి అమ్మ అన్నం పెడుతున్న దృశ్యంలో కనిపిస్తుంది. అమ్మే అన్నపూర్ణాదేవి. అటువంటి దేవిని మనము కొలుచుకుంటే అమ్మవారి ఆశీస్సులు మనతో కూడా ఉంటాయి. చూస్తున్నారుగా ఈ దాండియా. దీన్ని ఇంతలాగా ఎంజాయ్ చేస్తున్న వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేసింది ఎవరా అనుకుంటున్నారా? రండి మనం వాళ్ళతో కలిసి మాట్లాడేద్దాం. హలో సార్. హాయ్ అండి. సార్ మీరు ఈ ఈవెంట్ ఈ ఇయరే చేస్తున్నారా లేకపోతే ఇప్పటి నుంచి ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు ఇది? ఈ ఈవెంట్ మేము 3 years నుంచి చేస్తున్నామండి. ఓకే సార్. సార్ మీకు అసలు ఈవెంట్ పెట్టాలని ఎందుకు అనిపించింది సార్? అంటే లైక్ అందరూ దాండియాకి ఒక 9 days 10 days సెలబ్రేట్ చేయాలని ఇంటి దగ్గర అనుకుంటారు కదా. సో ఇంటి దగ్గర కాకుండా ఇక్కడైతే మీకు మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. స్టాల్స్ కానీ అట్రాక్షన్స్లో పంజాబీ డోల్ అని లైవ్ మ్యూజిక్ కానీ అవన్నీ ఇక్కడ అరేంజ్ చేసి అందరినీ గెట్ టుగెదర్ లాగా ఒక దగ్గర తీసుకొచ్చి ఇక్కడ డ్యాన్స్ చేసుకుందామని చెప్పి ఒక ఆలోచన ఉండే. అది ఇప్పుడు చేస్తున్నాం. అది సార్ అసలు దాండియా ఒక్కరోజు పెట్టడానికే అందరూ ఇబ్బంది పడుతుంటారు. మీరు 10 days కంటిన్యూస్గా పెట్టాలని అసలు మీ థాట్ ఎందుకు వచ్చింది? లేకపోతే మీకు అసలు హెక్టిక్ అనిపించట్లేదా ఇది? అంటే హెక్టిక్ అనేది ఏం లేదు. లైక్ ఇప్పుడు 3 years నుంచి చేస్తున్నాం. ఫస్ట్ ఇయర్ కొద్దిగా 3 days అలా చేసాము. నెక్స్ట్ 9 days, ఇప్పుడు ఈ ఇయర్ 10 days చేస్తున్నాము దాండియా మహోత్సవ్. లైక్ 3 years నుంచి కంటిన్యూ చేస్తున్నాం. అంతేం హెక్టిక్ ఉండదు. ఎవరైనా రాకపోతే హెక్టిక్ అనిపిస్తుండొచ్చు, బట్ మనకి ఎప్పుడు చేసినా కానీ మా బ్యానర్ త్రై ఈవెంట్స్కి ఇప్పటికి 3 years నుంచి ఎవ్రీడే మ్యాక్సిమం 1000 members అయితే పక్కా ఉంటారు. 500 to 600 అయినా మినిమం ఒక కౌంట్ అనేది మెయింటైన్ చేస్తున్నాం. అది మాత్రం పక్కా. సార్ అసలు వీళ్ళందరినీ ఒక చోటకి చేర్చి ఇట్లా ఒక దాండియా చేయాలి అన్న మీకు అసలు థాట్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎందుకు స్టార్ట్ అయింది? అంటే మీకు ఒక ఏజ్లో ఇట్లా స్టార్ట్ అవుతుంది కదా, అది ఎట్లా? అట్లానే ఏం లేదు. రెగ్యులర్గా అంటే నేను డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంటాను. నాకు నేను వేరే ఈవెంట్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. సో అదే ఇంట్రెస్ట్ మీద వాళ్ళకు కూడా చేస్తున్నాను కదా. సో నా అంతటా నేను కూడా ఒక ఈవెంట్ ట్రై చేద్దామని చెప్పి 3 years బ్యాక్ ట్రై చేశాను. సో అదే కంటిన్యూస్గా రన్ అవుతుంది. ఇప్పుడు season 3 ఇది. సార్ దీని మీద అందరు రెస్పాన్స్ ఎట్లా ఉంది? మీకు వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? ఇక చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. నేను అంటే లైక్ ఇది ఈస్ట్ హైదరాబాద్ లాగా నేను స్టార్టింగ్ ఉప్పల్లో చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఫిర్జాజ్ కూడా ఇది కూడా ఉప్పలే, బట్ కొద్దిగా ఒక లెంత్ 2 kilometers లాంగ్ దూరంలో చేస్తున్నాను ఇది. అండ్ లాస్ట్ టైం నేను అవుట్డోర్ చేశాను.
బట్ ఈ ఇయర్ కొద్దిగా రైనీ సీజన్ ఉంది, దానివల్ల కొద్దిగా దాని ప్రాబ్లం వల్ల నేను ఇండోర్ తీసుకున్నాను. అది థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఈ దాండియా ఈవెంట్ అయితే నేను ఫుల్గా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఒకవేళ ఎంజాయ్ చేయకపోయి ఉంటే టీవీల ముందు కూర్చొని చూడడమే కాకుండా ఒక్కసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. మళ్ళీ 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 వెళ్ళాలని అనుకుంటారు. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఇది ఇవాల్టి దాండియా ఈవెంట్. మరో ఈవెంట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టు వనితా టీవీ. మరోసారి వనితా టీవీ ప్రేక్షకులకు నవరాత్రి శుభాకాంక్షలు.